హాయ్ బ్రదర్. హాయ్. యూఎస్ సినిమా చూసారా? నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టం. సో ఆ టీషర్ట్ వేసుకొని చూశాను, చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఊహోదలప్పుడు ఉపేంద్ర గారి సినిమా చూసి 10 years బ్యాకే మనకు ఒక మంచి అప్పుడే ఆ మెసేజ్ ఇచ్చారు. భారతీయుడు సినిమా ఎలాగైతే మనకు శంకర్ గారి మెసేజ్ అలా ఇచ్చారో అప్పుడు మన ఉపేంద్ర గారికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ని ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అప్డేట్ అయిన వర్షన్లో చాలా బాగా చూపించారు. రాజకీయ నాయకులు కానీ జనాలు కానీ ఎలా అనేది చాలా బాగా చూపించారు. దీంట్లో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అంతా ఉపేంద్ర గారే. కెమెరా యాంగిల్స్ కానీ బాగా చాలా బాగా చూపించారు. ఆ లొకేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూవీ. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు మూవీ. సో కొందరికైతే బాగా గట్టిగా తగులుతాయి, రాజకీయ నాయకులకి గట్టిగా చెల్లు మన ఎక్కడికో తగులుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కాబట్టి దీంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు చూస్తే మేబీ ఎక్కడ కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. అన్నా, మనం పాత 90s లో చూసిన ఉపేంద్ర గారు మనకి సినిమాలో కనబడ్డా? 100% కనబడలేదు. అదే కదా నేను నాకు 90s లో చూసిన ఉపేంద్ర గారు ఆ మూవీని ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో ఈ మూవీని తీసినట్టు అనిపిస్తుంది. సో అప్డేట్ అంటే ఎట్లా అవుతారు, మన సోషల్ ఇప్పుడు ఏం జరుగుతుంది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డైరెక్ట్ గానీ స్క్రీన్ ప్లే గానీ రాస్తారు. అది రాసుకొని తీసారని నాకు అనిపించింది. అదే అంటే ఇప్పుడు ఈ జనరేషన్ 2020 వాళ్ళకు కనెక్ట్ అవుతా? ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కానీ ఇంటెలిజెంట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఏదో సినిమా చూసిన వాళ్ళకి అర్థం కదా, బోరింగ్ అనుకుంటారు. ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఫస్ట్ చూడండి, లాస్ట్ వరకు మిస్ కాకండి. ఆయన సినిమాలు ఉపేంద్ర రా ఆ స్టైల్లో ఉన్నదా ఈ సినిమా? ఎస్, ఆ స్టైల్లో ఉంది. చాలా బాగుంది. మ్యాచ్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అది 6వ వెర్షన్, ఇది ఈ వర్షన్ లో అయితే అప్డేట్ అయిపోయింది. అన్న బోరింగ్ లేకుండా ఎంటర్టైనింగ్ ఉంది త్రూఅవుట్ మూవీ. మధ్య మధ్య కామెడీస్, ఉపేంద్ర గారి కామెడీ, పక్కన ఉన్న వాళ్ళు విలన్స్ మొత్తం హీరో ఉపేంద్ర గారిదే ఉంటది. హీరోయిన్ కూడా అంత క్యారెక్టర్ ఉంది. బట్ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక మెసేజ్. ఉపేంద్ర గారి వాళ్ళ ఫ్యామిలీ అలానే ఉంటది. అది ట్విస్ట్ నేను రివీల్ చేయాలి. అది రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు చూసే వాళ్ళు ఎక్సైట్మెంట్ పోతారు. విలన్ కూడా ఉపేంద్ర. అన్న, ఓవరాల్ గా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా? చూడొచ్చు. అన్న, మీరు సాటిస్ఫైడ్ అయ్యారా సినిమాకి? నేనైతే ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నాకైతే ఆ సాటిస్ఫై అయ్యాను, నాకు నచ్చింది. సో మీరు కూడా డిసప్పాయింట్ కారని నేను అనుకుంటాను. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ అంటే ఇస్తాను 5 out of? నేను 3.5 సార్. 3.5 5 out of. థ్యాంక్ యూ.